హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. జాఫ్రీ హడ్సన్ అందించిన ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం జీసస్ ద క్రైస్ట్, యేసుక్రీస్తుకి చివరిగా ఆయన సిలువ వేయటం ఎలాగా వేసాము, సిలువ ఎలాగ వేయబడిందో మనం చూసాం. దానికి వాడినటువంటి వెపన్స్, ఆయుధాలు అవేంటో చూసాం. వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం మామూలుగా అంటే ఒక వ్యక్తికి అటువంటి శిక్ష వేశారు, ఒక వ్యక్తిని అలాగా బాధించారు అని ఆ రోజుల్లో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ అది సంతోషంగా ఉంది. ఆయన పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకి బాధ కలిగింది. అట్లా అది ఆయన ఒక్కడికి సంబంధించింది అన్నట్టుగా ఇద్దరు కూడా భావించారు. అట్లా కాకుండా దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటి అంటే ఆయన విశ్వానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ విశ్వం మొత్తం, ఈ సృష్టి సమస్తాన్ని ప్రతీకగా, ఈ సృష్టికి ప్రతీకగా అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన. మనం ఎట్లాగైతే పరమాత్మ ఈ మొత్తానికి సంబంధించి ఒక దైవం ఉన్నాడు, ఒక భగవంతుడు ఉన్నాడు అని భావించి ఆ భగవంతుడికి ప్రతీకగా మనం ఏం చేస్తాం? ఒక దీపం వెలిగిస్తాం. ఆ దీపం దేనికి ప్రతీకగా ఉంది? ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడో వాడికి ప్రతీకగా అది అక్కడ నిలబడి ఉంది ఆయన బదులుగా. అట్లాగే ఈయన ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడో ఆయనకి ప్రత్యేకగా అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకి ఏది జరిగినా కానీ అది మొత్తానికి సంబంధించిందిగా ఉంటుంది.
ఒక వ్యక్తికి ప్రత్యేకంగా అన్నట్టు కాకుండా అట్లా అర్థం చేసుకోవాలి మనం ఇది. అలా అర్థం చేసుకుంటే మనం వీటి నుంచి ఎలాగా బయటపడాలి? ఇవి మనకొస్తున్న కష్టాలు ఇవన్నీ ఎట్లాగున్నాయి? వీటి నుంచి మనము బయటపడటం ఎట్లాగా? ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం ఎలాగా అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇట్లాగా దీని యొక్క అంతరార్థం తెలుసుకోవడం అంటే, దీని ద్వారా మనం మన యొక్క లక్ష్యాన్ని చేరటానికి ఇది ఉపయోగపడేటట్టుగా ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళు దేన్ని తెలియజేస్తుంది? Symbolize the possibility which is almost a certainty that suffering will result from the wrongful use of separative and analytical attributes of the formal mind. అంటే మనం ప్రాథమిక దశలో ఉన్నటువంటి మనసు యొక్క ఆలోచనల వల్ల, ఆ మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచనలు కోరికతో కలిసి మనం చేసిన పనుల వల్ల సెపరేట్‌నెస్‌తో చేయటం వల్ల ఊ మనసుతో మనస్సు యొక్క ఆలోచనని కామ శరీరం యొక్క కోరికతో కలిపి, ఈ 2 కలగలిపి మనకి ఆలోచనగా వస్తుంది. ఆలోచన ఒక్కటే రాకుండా, దానితో పాటు కోరిక కూడా కలిపేసి వస్తుంది మనకి. ఏదొచ్చినా గాని, ఈ శరీరానికి సంబంధించింది కూడా దాంతో కలిసి మనకి తెలుస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చింది అంటే, అది 2 రకాలని తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన, ఆలోచనకి అంటే ఒక పిల్లవాడికి ఒక డ్రెస్ వేసాము. ఒక చొక్కానో, ఒక ప్యాంటో ఏదో వేసాము. అతనికి ఒక దుస్తులు తొడిగాం. అట్లాగా ఒక పిల్లవాడు ఈ మైండ్ నుంచి వచ్చే ఆలోచన. వాడికి వేసినటువంటి డ్రెస్సు ఆ శరీరానికి సంబంధించిన కోరిక. ఈ రెండిటితో కలిసి మనం పిల్లవాడిని ఎప్పుడు చూసినా బట్టలు వేసుకున్న పిల్లవాడినే మనం చూస్తుంటాం గదా! బయటకొచ్చేటప్పుడు కల్లా. దుస్తులు ధరించిన పిల్లవాడిని మనం చూస్తుంటాం. అంటే మనసు, కోరిక ఈ 2 కలిసి మనకు ఆలోచనగా బయటకొస్తూ ఉంటుంది. ఇప్పుడు అది ఏం చేస్తున్నాం మనం సెపరేట్‌నెస్‌తో దాన్ని అమలు చేసేటప్పుడు కల్లా, అక్కడ మనకి ఇబ్బందొస్తుందనమాట. సెపరేట్‌నెస్‌తో కాకుండా వన్‌నెస్‌తో దాన్ని అమలు చేస్తే మనకి పేచీ ఉండదు. మనకి కష్టాలు రావడం ఇట్లాగా ఏమి ఉండదు. మనం దైవానుభూతిలోకి వెళ్ళటానికి వీలవుతుంది. అయితే మనం ప్రాథమిక దశలో మనం ఏం చేస్తామంటే సెపరేట్‌నెస్సే మనకుంటుంది మన దగ్గర. భిన్నత్వము, అనేకత్వమే ఉంటుంది. దానివల్ల మనం పరిమితమైపోతాం. మన దేహానికి పరిమితమైపోతాం. అంటే దేహాత్మే పనిచేస్తూ ఉంటుంది. జీవాత్మ పనిచేస్తుంటే అది మొత్తం వన్‌నెస్‌కొచ్చేస్తాం. వన్‌నెస్‌తో ఆ పనులన్నీ చేయటం ఉంటుంది. ఈ దేహాత్మ ఆధ్వర్యంలో మన ఈ పనులన్నీ జరుగుతున్నాయి గాబట్టి, ఏమవుతుంది భిన్నత్వానికి సంబంధించింది ఉంది గాబట్టి, ఆటోమేటిక్‌గా నా కోసము అన్న దాంట్లోకొచ్చేస్తాం. పరిమితమైన దీంట్లోకి వచ్చేసేసి, ఆ పద్ధతిలో పనులు జేయటం జరుగుతుంది. మనం ఇక్కడ మార్చుకోవాల్సింది పిల్లవాడు ధరించిన దుస్తుల్ని గాదు. ఆ పిల్లవాడు చేసే పనులు ఎట్లా జేస్తున్నాడు? దాన్ని మనము సరిజేయటానికి ప్రయత్నించాలి. దాన్ని ఆ భావం మార్చుకోవటం. అందరి కోసమా? నా కోసమా? అన్నదే ఇక్కడ విషయం. అందరి కోసం అంటే ఇప్పుడు ఈ ప ఆయుధాలు ఏవేవైతే ఉన్నాయో, ఈ కొరడాలు, మేకులు, ముళ్ళు, ఇప్పుడు ఆయన బాధించినటువంటివి, బల్లేలు ఇవన్నీ మొత్తం అందరి కోసం అంటే ఇవన్నీ పోతాయి. ఆయుధాలుండవక్కడ. శాంతి ఉంటుంది. యుద్ధం ఉండదు. శాంతి ఉంటుంది. ఆయుధాలుండేటప్పటికి యుద్ధము, సంఘర్షణ, కష్టాలు, కన్నీళ్లు ఇవి ఉంటాయి. నా కోసం అంటే యుద్ధము. అందరి కోసం అంటే శాంతి.
అందుకే టాల్‌స్టాయ్ 'వార్ అండ్ పీస్' అనే నవల రాశాడాయన. 'వార్ అండ్ పీస్' నవల ఏంటి? ఇది ఒకే ఒక విషయం. అందరి కోసం పీస్, శాంతి. నా కోసం వార్, యుద్ధము. ఇలాగా ఈ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఫార్మల్ మైండ్ ఎనలైటికల్ అనండి. విభజించేది. అంటే కలిపేది కాకుండా విభజించే ఆలోచన అన్నమాట. సెపరేటివ్ అండ్ ఎనలైటికల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఫార్మల్ మైండ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇట్స్ డెవలప్‌మెంట్. ఇది దీనివల్ల మనకు ఆ ముళ్ళు ఏర్పడుతున్నాయి. ఆ ముళ్ళు దాన్ని తెలియజేస్తుంది. అంటే మనం చేసే పనులు ఏమవుతున్నాయి? మళ్ళా తిరిగి మనకే ఆ ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయిపోతుంది. అందుకు మనకి తిరిగి మనం చేసిన పనులు మనకి తిరిగి ఆ ఫలితం మన వైపుకే వస్తుంది గాబట్టి, ఎట్లాగొస్తుంది? గుచ్చుకుంటున్నాయి వచ్చేవి మనకి. దానికి సంకేతంగా ముళ్ళు గుచ్చుకుంటే ఎలాగా ఉంటుందో మనకి, అట్లా ఆ ముళ్ళుని మనకి ఆ ముళ్ళతో తయారు చేసినటువంటి కిరీటాన్ని మనకి తలకి తగిలిచ్చారు. ఆ ముళ్ళు దాన్ని తెలియజేస్తుంది. దీస్ మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఇనెవిటబుల్లీ కాజ్ పెయిన్ అండ్ సారో. అంటే ఇట్లా మనసు ఆలోచనలతో మనం చేసినటువంటి పనులన్నీ గూడా ఇప్పుడేమవుతుంది? తప్పనిసరిగా మనకి బాధను కలుగజేస్తుంది. బాధని, విచారాన్ని. And since the head is the physical center of mental life, the thorns are placed upon it as a crown. మరి దేహ భాగంలో, శరీరంలో ఎక్కడా పెట్టకుండా ఆ ముళ్ళ కిరీటాన్ని తెచ్చి ఎక్కడ పెట్టారు? ఆ ముళ్ళతో ఉన్నదాన్ని తల మీదే పెట్టారు. ఎందుకని? మనము ఆలోచించడానికి మైండ్‌తో ఆలోచిస్తాం అనేది మనకి తెలుసు గాబట్టి. ఆలోచన ఎక్కడ ప్రారంభమవుతుంది? మైండ్‌లో ప్రారంభమవుతుంది. ఆలోచన ఎక్కడైతే కదులుతూ ఉందో దాన్ని మైండ్ అన్నాము. ఇక్కడ మైండ్‌కి సీట్ ఎక్కడుంది? మైండ్ ఏమో సూక్ష్మంగా ఉండేది. కనబడేది కాదు. అది దాని యొక్క ఫలితం అంటే అది ఏమేం చేయాలో ఏమిటి ఆలోచిస్తుందో అవన్నీ దేని ద్వారా వస్తున్నాయి? బ్రెయిన్ ద్వారా వస్తుంది. అంటే బ్రెయిన్ అనే సింహాసనం మీద కూర్చొని ఆ మైండ్ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు అందుకని సింహాసనం మీద అది కూర్చుంది కాబట్టి కిరీటం ఉంటుంది దానికి. సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారు. ఆ రాజులకేం పెడతాం మనం? కిరీటం పెడతాం. కిరీటం ఏంటి? ఆయన రాజుగా అక్కడ కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడని ఒక గుర్తుగా, ఒక సింబల్‌గా, ఒక సంకేతంగా. లేకపోతే అందరిలాగా అందరు వాళ్ళతో పాటు అన్నట్టుగా అవుతుంది. ఆయన ప్రత్యేకత ఉండదు. ఇప్పుడు ఒక 100 మంది గుంపు ఉన్నారు. ఆ గుంపులో ఒక్కడికి మాత్రమే కిరీటం ఉంది. అంటే వెంటనే ఏమవుతుంది మనకి ఆయన రాజు అనేది తెలిసిపోతుంది. ఈ చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన యొక్క సామంతులు, ఆయన దగ్గర పరివారము. ఆయన యొక్క పరివారం. ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు. ఆయన అధీనంలో ఉన్నవాళ్ళు అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ కిరీటం లేకపోతే ఈ మిగతా 99తో పాటు ఆయన గూడా ఒకడుగా లెక్కేసేస్తాం మనం. అందులో కిరీటము ఒక ప్రతీక. సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు అన్నదానికి ప్రతీకగా అక్కడ కిరీటం పెట్టాం. అయితే కిరీటం ఏది ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఈ మనసు ద్వారా వచ్చిన ఆలోచనలు ఏం చేస్తా ఉంది? ఆ మనసు ఆ సింహాసనం మీద బ్రెయిన్ అనే సింహాసనం మీద కూర్చొని, ఆ మెదడు అనే సింహాసనం మీద కూర్చొని, అది పరిపాలన చేస్తుంటే ఏం జరుగుతోంది? మనకి తిరిగి బాధలొస్తున్నాయి. ఆ రాజ్యమంతా అరాచకం అయిపోయి, బాధలతో ఆ ప్రజలందరూ బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్క రాజు పరిపాలన చేస్తున్నప్పుడు, ఆయన చేస్తున్న పనుల వల్ల అంతా అశాంతిగా అయిపోతుంది ఆ రాజ్యమంతా. అక్కడున్న ప్రజలందరూ గూడా ఎంతో బాధలు పడుతూ ఉంటారు. అట్లా ఇప్పుడు ఈ మైండు దీని యొక్క ఆలోచనలు ఈ సెపరేట్‌నెస్ వల్ల ఎనలైటికల్
ఆలోచనల వల్ల, విభజించే ఆలోచన వల్ల. దానివల్ల పరిమితమైపోయి నా కోసము అన్న విషయం వచ్చేటప్పటికి అది స్వార్థపూరితంగా అయిపోయి, దాని ఫలితాలన్నీ మళ్ళీ మన దగ్గరికే వస్తూ ఉండేటప్పుడు కల్లా మొత్తం బాధలుగా మనకి పెయిన్ అండ్ సఫరింగ్. ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో మనకి. అటువంటి బాధలు మనకు వస్తున్నాయి గాబట్టి, ఈ ముళ్ళతో దాన్ని పోల్చారన్నమాట. కిరీటం పెట్టడం జరిగింది. ముళ్ళ కిరీటం. తలకి ఎందుకు పెట్టారంటే, తలగే మరి సింహాసనం అది. రాజు కనిపించడు. అది సూక్ష్మంగా ఉండేవాడు. అందుకని ఆ తలకే బెట్టారు. మనకు కనిపించేది ఆ సింహాసనం గాబట్టి, సింహాసనానికి తగిలిచ్చారు ప్రస్తుతం. ఇప్పుడు రాజుగారు వచ్చేదాకా కిరీటం ఎక్కడుంటుంది? ఆ సింహాసనం మీద ఉంటుంది. ఆయన వచ్చాక ఆయన తలకి అది పెట్టుకొని ఆ సింహాసనం మీద కూర్చుంటాడు గదా! అట్లాగా. అందుకనే ఆ సింహాసనం అంటే ఈ బ్రెయిన్‌కి తగిలిచ్చాం. ఈ తలకి తగిలిచ్చాం మనం. ఎందుకని ఇట్లాగా జరుగుతుంటే, ఇదిగో మనకు కలిగే బాధలకి ప్రతీకగా దానికి సింబల్‌గా మనం సంకేతంగా ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టడం జరిగింది. అండ్ సిన్స్ ద హెడ్ ఈస్ ద ఫిజికల్ సెంటర్ ఆఫ్ మెంటల్ లైఫ్. మనసు మొత్తానికి భౌతికంగా అది వ్యక్తమవ్వటానికి దేని ద్వారా వ్యక్తమవుతుందంటే బ్రెయిన్ ద్వారా వ్యక్తమవుతుంది. హెడ్ ద్వారా. తల ద్వారా వ్యక్తమవుతుంది కాబట్టి తలకి తగిలిచ్చారవి. ద థార్న్స్ ఆర్ ప్లేస్డ్ అపాన్ ఇట్ యాస్ ఎ క్రౌన్. మొత్తం కార్యకలాపాలన్నిటికీ కేంద్ర స్థానం అది. కేంద్ర స్థానం అంటే ఈ రాజ్యం మొత్తానికి దేహం అనే రాజ్యము శిరస్సు నుంచి పాదం దాకా ఉన్నటువంటి ఈ మొత్తం దేహానికి ఇది దేహమంతా ఒక రాజ్యము అనుకుంటే, ఈ రాజ్యంలో ఉన్న సకల కార్యకలాపాలు ఎక్కడి నుంచి మనకి జరుగుతూ ఉన్నాయి? బ్రెయిన్ నుంచి జరుగుతూ ఉన్నాయి. మెదడు నుంచి, తల నుంచి జరుగుతూ ఉన్నాయి. తలల నుంచి ఆజ్ఞలొస్తే, ఆజ్ఞల ప్రకారం మిగతా కాళ్ళు, చేతులు అన్నీ వాటి పనులవి చేస్తూ ఉన్నాయి. వాటిని ఆ ఆదేశాల్ని అనుసరి ఆదేశాలని పాటిస్తూ ఉన్నాయి. ఆ ఆజ్ఞలని శిరసావహిస్తున్నాయి మిగతా అన్ని. అందుకని దాన్ని మనము సింహాసనముగా చెప్పామనమాట. బిఫోర్ పర్ఫెక్షన్ ద 2 యాస్పెక్ట్స్ ఆఫ్ ద మైండ్ ఇన్ మ్యాన్. మరి ఈ బాధలన్నీ పోవాలి అంటే అది ఆ సెపరేట్‌నెస్ నుంచి వన్‌నెస్‌లోకి రావాలి. అంటే దేహాత్మ నుంచి జీవాత్మలోకి, దేహాత్మ యొక్క కంట్రోల్ నుంచి ఇది జీవాత్మ యొక్క అధీనంలోకి ఈ వ్యవస్థ రావాలి. అంటే ఆ సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి మామూలుగా? జీవాత్మ కూర్చోవాలి. జీవాత్మ కూర్చొని ఈ మొత్తాన్ని పరిపాలిస్తూ సుఖశాంతులతో ఈ రాజ్యం మొత్తం, ఈ దేహము అనే ఈ రాజ్యమంతా సుఖశాంతులతో తులతూగేటట్టుగా, సంపదలతో తులతూగేటట్టుగా, అదే సమయంలో దైవానుభూతిలోకి వెళ్ళేటట్టుగా, దైవ సామ్రాజ్యంలోకి అడుగుబెట్టేటట్టుగా అది చేయటానికి వచ్చింది. కాబట్టి సింహాసనం మీద కూర్చొని పరిపాలన ఎవరు చేయాలి? జీవాత్మ చేయాలి. కానీ దానికి అవకాశం ఇవ్వకుండా పక్కన నిలబెట్టించేసి, దేహాత్మ ఆ సింహాసనం మీద కూర్చుంది. దానివల్ల ఏమైంది? ముళ్ళ కిరీటం దానికి తగిలించాల్సొచ్చింది. These mental characteristics inevitably cause pain and sorrow, and since the head is the physical center of mental life, the thorns are placed upon it as a crown. Before perfection, ఇప్పుడు పరిపూర్ణత్వానికి రాబోయే ముందు, the two aspects of the mind in man, the higher and the lower. మరి మనకి మైండ్‌ని 2గా విభజించాం మనం. 2గా మన సౌకర్యం కోసం మైండ్‌లో 2 భాగాలుగా ఉన్నాయి. ఒకటి ఉన్నతమైనది, ఉన్నత స్థితిలో ఉన్నది. 2 దిగువ స్థాయిలో ఉన్నది. హైయర్ మైండ్, లోయర్ మైండ్. ఉన్నత స్థితిలో ఉన్నది అది బుద్ధికి అనుబంధంగా ఉంటూ, అక్కడి నుంచి ఆత్మ, పరమాత్మ స్థాయికి అది వెళ్ళేటట్టుగా
ఉన్నతమైన మైండ్. ఊర్ధ్వ మనస్సు అంటాం దాన్ని. ఊర్ధ్వ మనస్సు అటువైపుకి తిరిగి ఉంది. నీచ ఈ దిగువ మనస్సు, అధో మనస్సు ఎటువైపుకి ఉన్నది? ఈ భౌతిక స్థాయికి సంబంధించిన విషయాలతో ఇది మునిగి ఉన్నది. ఈ భౌతిక దేహము, ఈ కామ దేహము, అట్లాగే ఎదరిక్ డబ్బులు, ఆ లింగ శరీరం అంటాం అది, ప్రాణ శరీరము, ఈ భౌతిక శరీరము. వీటితో కలగలిసి ఉందన్నమాట అది. ఇప్పుడిది ఈ వ ద అధో మనస్సు పనిచేస్తుంది. అధో మనస్సు ఇప్పుడు దీని మీద కూర్చొని ఉండటం వల్ల ఇలాగ జరిగింది. అంటే 2 ఇక్కడ ఎవరున్నారిప్పుడు? ఇద్దరున్నారు. ఊర్ధ్వ మనస్సు, అధో మనస్సు అని. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు? అంటే కలవకపోవటం వల్లే వీళ్ళు. ది హైయర్ అండ్ ద లోయర్ దాన్ని ఇక్కడ ఎలాగా సంకేతించారు మనకి? ఈ మనకి సిలువ వేసే సమయంలో. ఒక్క క్రీస్తుకే సిలువ వేయల. అన్నీ గూడా మనకి సింబాలికంగా ఉంటాయి. సంకేతమయంగా. మొత్తం విషయాల్ని మనం అర్థం చేసుకోవటానికి వీలుగా ప్రతి కదలిక అలాగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇప్పుడు ఈయనొక్కడినే సిలువ వేయొచ్చు గదా! ఈయనతో పాటు ఇంకో ఇద్దరిని కుడి, ఎడమ అటువైపు, ఇటువైపు ఇంకో ఇద్దరిని ఇద్దరు దొంగలను కూడా సిలువ వేయటం జరిగింది. ఈయనతో పాటు. ఇది ఇక్కడ మనం ద 2 థీవ్స్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఆ ఇద్దరు దొంగలు ఈ మైండ్ ఎందుకంటే మైండ్ వల్లే గదా! మనకి ఇదంతా గొడవ జరుగుతుంది. మైండ్ ద్వారా ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఒక్కటే వచ్చినా బాగుండు. దానికి కామ శరీరము తోడయ్యి. అంటే ఇప్పుడిక్కడ మనం లోయర్ మైండు, కామ శరీరము ఈ 2 జెప్పుకోవచ్చు మనం. హయ్యర్ మైండ్‌కి అది దొంగది గాదు గాబట్టి, హయ్యర్ మైండు చక్కగా మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగిస్తుంది గాబట్టి, ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే లోయర్ మైండ్ అంటే అధో మనస్సు, అలాగే కామ శరీరము, కామము, యాస్ట్రల్. ఈ రెండిటి వల్ల ఏమైంది మనం దిగువకి అంటే సెపరేట్‌నెస్‌లోకొచ్చాం ఈ రెండిటి వల్ల. హైయర్ మైండ్ అయితే మనము వన్‌నెస్‌లోకి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు ఈ థార్న్స్ ఈ ముళ్ళు అనేది మనకి అది విషయం వచ్చేది కాదు మనకి. ఇది ఉండటం వల్ల ఇది దిగువ అధోస్థాయితో ఈ కామ శరీరము కలవటం వల్ల ఇటువంటి ఏర్పాటు జరుగుతా ఉంది. అందుకనే దానికి సంకేతంగా ఏం చేశారు, ఇంకొక ఇద్దరిని అటు ఇటు ఈయనతో పాటు సిలువ వేశారన్నమాట. 2 థీవ్స్. వాళ్ళు ఆ ఇద్దరు దేనికి సంకేతంగా పెట్టారక్కడ? అంటే సృష్టిలో ఏదైతే ఒక ఏర్పాటు ఉన్నదో, ఒక అమరిక, ఏర్పాటు. ఇట్లా జరుగుతుంటే ఇదిగో దీనికి తగినట్టుగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాగా భావిస్తూ ఉంటే దానికి అనుగుణంగా ఎలా జరుగుతుంది అనేది ఒక అమరిక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటుని మనకి తెలియజేయడము అన్నట్టుగా. దానికి అనుగుణంగా అంటే సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, ధర్మాలు ఏ విధంగా ఈ ప్రకృతి నడుస్తూ ఉంది. ఆ విషయాలు మనకి అర్థమవ్వటం కోసం దానిలాగానే ప్రకృతిలో ఉన్న ఏర్పాటు ప్రకారంగానే వీళ్ళ యొక్క అవతార పురుషుల యొక్క జీవిత సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ జీవితంలో జరిగిన ఏ సన్నివేశం మనం చూసుకున్నా గాని, ఈ విషయాలన్నీ మనకి అవగతం అవుతూ ఉంటాయి. వీటికి సంకేతంగా ఉంటుంది వాళ్ళ జీవితం. దానివల్ల ఏమైంది? ఈ కామ మనస్సు, ఈ కామ లోయ న్యా వర్ అధో మనస్సు. ఈ రెండిటి వల్ల మనము ఈ బాధలు పడుతున్నాం గాబట్టి, ఆ బాధలకి ప్రతీకగా ముళ్ళ కిరీటం పెట్టారు. తర్వాత వీళ్ళిద్దరి వల్ల అనే దానికి సంకేతంగా వీళ్ళిద్దరిని కూడా అటు ఇటు మనకేం జేశారు? సిలువ వేశారు క్రీస్తుతో పాటు. డ్రైవ్ కంటిన్యూయల్లీ.
గట్టిగా ప్రయత్నించడం ఉంటది. స్ట్రైవ్ కంటిన్యూవల్లీ. దేనికి ప్రయత్నించటం? స్ట్రైవ్ కంటిన్యూవల్లీ ఉద్యమించడం, శ్రమ పడటం, కష్టపడటం. ఉద్యమాలు ఇవన్నీ నడుస్తున్నాయంటే ఏదో ఒకదానికి వ్యతిరేకంగా దాన్ని మార్పు చేయటం కోసం. ఉన్న స్థితిని మార్పు చేయటం కోసం. ఉన్న స్థితి బాగోలేదు కాబట్టి ఇప్పుడు కమ్యూనిజం ఉంది. దానికి ముందు కమ్యూనిజం రావడానికి ముందేముంది? దోపిడీ. హింసించటం, బాధించటం. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. వీటి నుంచి అంటే ఈ స్థితి బాగోలేదు గాబట్టి, ఈ స్థితి నుంచి మరింత మెరుగైన స్థితిలోకి రావడం కోసం ఒక ఉద్యమాన్ని నడపాలి. అదే కమ్యూనిజం పేరుతో ప్రపంచ కార్మికుల ఏకం కండు అని మనకు వచ్చింది. ఆ ఉద్యమం వల్ల మొత్తం పరిస్థితే మారిపోయింది. ఇప్పుడు దోపిడీ అన్నది, ఈ శ్రమ దోపిడీ, శ్రమను దోపిడీ చేయటం అన్నది దాదాపుగా మనకి లేకుండా అయిపోయింది. అట్లా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ స్ట్రైవ్ కంటిన్యూవల్లీ ఫర్ మాస్టరీ. దాని మీద మనం సిద్ధత్వం పొందటం కోసం. And the pains and wounds of that mystical conflict are also symbolized by the thorns, the whip, the nails, the spear, and the pain they produce. పర్ఫెక్షన్ కోసం మనం పర్ఫెక్షన్ లో భాగంగానే మనం భౌతికంగా మనం పూర్తిగా భౌతిక స్థాయికి ఆలోచిస్తూ అంటే సెపరేట్‌నెస్ తో ఆలోచిస్తూ మనం పనులు చేస్తున్నామంటే, ఇవన్నీ దేనికి దారి తీస్తాయన్నమాట? వన్నెస్‌కి దారి తీయడం కోసమే. చీకటి దేనికి దారి తీస్తుంది? పగలకి దారి తీస్తోంది. అంధకారం మనం అజ్ఞానానికి, తెలియనితనానికి, ఒకటి ఇంకొకటని భ్రమపడటానికి, ఈ చీకట్లో మనకి సరిగ్గా కనపడదు. ఒకటి దాన్ని చూస్తూ అది ఇంకొకటి అనుకుంటూ ఉంటాం. భ్రమ చెందుతూ ఉంటాము. ఇట్లా ఇవన్నీ చీకటికి సంబంధించిందిగా ఉన్నాయి. మనం ఆ చీకటికి సంబంధించిన భ్రమపడడము ఇవన్నీ చేస్తున్నా గాని, ఇవన్నీ దేనికేసి వెళ్తున్నాయి? చీకటంతా దేనికేసి వెళ్తుంది? పగలవటం కోసం. చీకటి ఆగలేదు. ప్రతి క్షణం ముందుకు కదులుతూ ఉంది. ముందుకు కదులుతూ ఉంది. కదిలి, కదిలి, కదిలి సూర్యుడు ఉదయించే దానికి వచ్చేసింది. పగలొచ్చేసింది. అట్లా మనం పర్ఫెక్షన్, పరిపూర్ణత్వంలోకి రావటానికే ఇప్పుడు మనం చేస్తున్నదంతా. స్వార్థపూరితంగా నా కోసము, నేను, నాది, నా కోసం అని ఇవన్నీ ఏవైతే చేస్తున్నామో, ఇవన్నీ గూడా నెమ్మదిగా ఎటు దారి తీస్తున్నాయన్నమాట? అందరి కోసము అన్న దానికేసే దారి తీస్తూ ఉంది. వన్నెస్ కేసే దారి తీస్తూ ఉంది. ఈ సెపరేట్‌నెస్ వన్నెస్ కేసే దారి తీస్తూ ఉంది. ఏకత్వానికేసే దారి తీస్తూ ఉంది. అట్లా దారి తీసే క్రమంలో మనం ఇవన్నీ చేయాల్సొస్తా ఉంది. ఇవన్నీ చేస్తుంటే ఏం జరుగుతుంది? అంటే మనం అంతర్లీనంగా స్ట్రైవ్ కంటిన్యూవల్లీ ఫర్ మాస్టరీ. అంతర్లీనంగా మనకి తెలియకుండానే ఆ వన్నెస్‌కి వెళ్ళాలి అన్నది లోపల ఉంది. లోపల అది ఉండటం వల్లే అది దేనికి ఎలాగా మారిపోయిందిక్కడ? ఇది ప్రతిబింబంగా మారి, నా కోసము అన్న దాంట్లోకొచ్చేసిందిక్కడ. అందువల్ల నా కోసమని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవన్నీ మళ్ళా తిరిగి ఏమవుతా ఉన్నాయి మనకి కష్టాలు, కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆ పనుల ఫలితాలు నా కోసము అని ఏవేవైతే చేస్తున్నామో, ఆ పనుల ఫలితాలన్నీ మనకొచ్చి గుచ్చుకుంటున్నాయి. థార్న్స్. ముళ్ళు, ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకుంటున్నాయి మనకి. మనం ఎంత విపరీతంగా చేస్తున్నామో పనులు, అంత విపరీతంగా మనకి ఆ గుచ్చుకోవడం జరుగుతుంది. గుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యి
ఏంటి బాధలొచ్చినాయి? నెమ్మదిగా మనము ఈ నాది, నా కోసం నుంచి అంటే ఈ సెపరేట్‌నెస్ నుంచి ఆ వన్‌నెస్‌కేసి వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. అదే మాస్టరీ. దాన్ని సిద్ధత్వం చెందటం. దాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవటం. పెయిన్స్ అండ్ వౌండ్స్ ఆఫ్ దట్ మిస్టికల్ కాన్‌ఫ్లిక్ట్ లోపల అంతర్లీనంగా, నిగూఢంగా, రహస్యముగా, గుప్తముగా జరిగేటటువంటి ఘర్షణ ఏదైతే ఉందో, ఈ ఘర్షణ మనకి బయటికి ఎలాగా తెలుస్తుంది? నా కోసం చేస్తున్న పనులుగా మనకి బయటకి కనిపిస్తుంది గానీ, లోపల మరి జీవాత్మ, దేహాత్మ 2 ఘర్షణ చెందుతున్నాయి. కాన్‌ఫ్లిక్ట్ ఇద్దరి మధ్యన. మిస్టికల్ కాన్‌ఫ్లిక్ట్ మనకు తెలియకుండా. మన గమనికల్లోకి రాకుండా అది అందరిలోనూ అది జరుగుతూ ఉంది. జీవాత్మ, దేహాత్మ మధ్యన ఆ ఘర్షణ. ఆ ఘర్షణలో బయటకేమొస్తా ఉంది? ఈ దేహాత్మ పైచేయి సాధించి, ఈ సెపరేట్‌నెస్‌కే అది మొగ్గు చూపిస్తూ, సెపరేట్‌నెస్‌కి సంబంధించే, భిన్నత్వానికి సంబంధించే, అనేకత్వానికి సంబంధించే ఆలోచన ఉండడం వల్ల, అప్పుడు పరిమితమైపోయి, నా కోసము అన్న దాంట్లోకి మనము ఈ దేహం వరకు పరిమితమైపోయాం. దేహాత్మ అంటే దేహమే. ఇక ఏ దేహంలో మనము ఉన్నామో, ఆ దేహానికి సంబంధించిందిగా అపరిమితంగా పనులు చేయటం వల్ల. మనకి వాటి యొక్క ఫలితం ఆ లోపల ఘర్షణక యొక్క ఫలితంగా ఈ పనులు చేయటం. ఈ పనుల ద్వారా మనకేమవుతుంది మళ్ళీ తిరిగి దాని యొక్క ఫలితాలు మన మీదకే రావటం. మనకవి గుచ్చుకోవటం. ఇది జరుగుతుందిక్కడ. మిస్టికల్ కాన్‌ఫ్లిక్ట్ ఆర్ ఆల్సో సింబలైజ్డ్. ఆహ్, అగ్ ఆ ఘర్షణ, ఆ ఘర్షణ నుంచి వచ్చినటువంటి బాధలు, ఇవి వేటి ద్వారా వస్తున్నాయి? బాధ అంటే మళ్ళీ దానికొక ఉపాధి గావాలి గదా! దేనిదో దాని ద్వారా. అంటే ఏదో ఒక పనిముట్టు ద్వారా, ఏదో ఒక ఆయుధం ద్వారా. ఆ ఆయుధాలేంటి? ఆ ఆయుధాలతో మనకొచ్చే బాధలు ఎట్లాగా ఉన్నాయో, ఆ బాధలు ఏ ఆయుధాలతో అది దాడి చేస్తే, ఏ ఆయుధాలతో పొడిస్తే, ఆ బాధ దానికి సమీపంగా ఉంటుందో, అట్లా మనకు కలిగే బాధలకి సమీపంగా ఉండే ఆయుధాలేవైతే ఉన్నాయో, ఆ ఆయుధాలని ఇక్కడ మనకి సంకేతంగా తీసుకొచ్చారు. ఆర్ ఆల్సో సింబలైజ్డ్ బై ది థార్న్స్ ముళ్ళు, ద విప్ కొరడా, ద నెయిల్స్ మేకులు. మరి మేకులతోనే గదా! ఆ చెక్కకి కొట్టారు. చెక్కకి ఆ చెక్క ముక్క నిలువు కమ్మి, అడ్డ కమ్మి ఉన్నాయి. అడ్డ కమ్మికి 2 చేతులు చాచారు. చాచి ఆయన కిందకి పడిపోకుండా ఆహ్, మేకుతో మనం పటం ఎలాగైతే కింద పడిపోకుండా మేకు కొట్టి దానికి తగిలిస్తామో, అట్లా ఈ చేతిలో నుంచి, అరచేతుల నుంచి మేకు కొట్టి ఆ చెక్కలోకి కొట్టేశారు. అంటే అది కింద పడిపోకుండా అతుక్కుపోయింది. కానీ ఎంత బాధ అది. నెయిల్స్ ద స్పియర్ ఇవి చేస్తూ ఒక పక్కన మళ్ళా ఇంకా ఏం చేస్తున్నారు? బల్లెలతో పొడుస్తున్నారు. ఇది చాలవు అన్నట్టుగా. ఈ బాధ చాలా తక్కువగా ఉంది. ఇట్లా గాదు. ఇంకా అరవాలి. ఇంకా కేకలు వేయాలి. ఇంకా బాధతో మెలికలు తిరిగిపోవాలి అని బల్లెలతో పొడవటం. నెయిల్స్ ద స్పియర్ అండ్ ది పెయిన్ దే ప్రొడ్యూస్. ఆ ఆయుధాల ద్వారా వాటిని ప్రయోగించడం ద్వారా కలిగే ఆ బాధలు, ఆ పెయిన్. వీటిని సంకేతంగా మనకి ఇక్కడ చూపించారు. ఈ సన్నివేశంలో. ఈ సిలువ వేసిన సందర్భంలో, ఈ సిలువ వేసినటువంటి ఈ సంఘటనలో మన హృదయాల్ని కదిలించి వేసే సంఘటనని ఈ విధంగా సంకేతమయంగా చేశారు. సంకేతంగా. అంటే దీన్ని చూసినప్పుడు మనకేంటి?
కలగాలి. 2 రెండిటి మధ్యన ఘర్షణ అంటే లోయర్ మైండ్, హైయర్ మైండ్ ఈ రెండిటి దేహాత్మ, జీవాత్మ మధ్యన జరుగుతున్నటువంటి ఘర్షణ. ఆ ఘర్షణలో దేహాత్మ పైచేయి సాధించి సెపరేట్‌నెస్‌తో ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఇది జరుగుతున్నది. దీని గురించి ఇంకా మనం వివరాలు మరికొన్ని రేపు ఉదయం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు ఆ సన్నివేశం చూడంగానే అయ్యో ఆయనకి శిక్ష వేస్తున్నారు అని కొంతమంది, ఆయనకి శిక్ష వేయాల్సిందే అని కొంతమంది, ఇట్లాగ ఒక వ్యక్తికి సంబంధంగా ఉంది తప్పితే ఇది మనందరికీ సంబంధించింది. మనలో జరుగుతున్న ఘర్షణని అక్కడ అది సంకేతంగా ఆయన చూపించారు అక్కడ. ఆయన పక్కన 2 వైపులా ఉన్నటువంటి ఇద్దరు దొంగలు. ఈ ముగ్గురు కలిసి మనలో ఉన్నటువంటి వాళ్ళని సంకేతంగా చూపించారు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. వీటి కోసం ఇవి ఇవ్వబడింది అనేది. ఓకే. వాసుదేవ. హల్లెలూయా.